Hello viewers, welcome to Channel 27. తిరుమల టూర్ అనగానే వంకలు తిరిగే ఘాట్ రోడ్లే దర్శనమిస్తాయి. ప్రకృతి సోయగాళ్ళు, పచ్చని అడవుల మధ్య దేవదేవుని దర్శన అనుభూతితో సాగే ఆ ప్రయాణం మలుపురాని గుర్తుగా మిగిలిపోయింది. శ్రీవారి దర్శనానికి ఎవరు వెళ్ళాలన్నా ఈ ఘాట్ రోడ్లే దిక్కు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లున్న తిరుమల ఘాట్ రోడ్ల ప్రత్యేకతే వేరు. అద్భుత ప్రయాణం, ఆహ్లాదపు వాతావరణం, అడుగడుగున ఆధ్యాత్మిక అనుభవం, మలుపురాని ప్రయాణానికి రాజమార్గం. తిరుమల ఈ పేరు వినగానే కళ్ళ ముందు 7 కొండలే ప్రత్యక్షమవుతాయి. ఎత్తైన కొండలు, వంకలు తిరిగిన ఘాట్ రోడ్లు, పచ్చని పయర్లు, ఆహ్లాదాన్ని పంచే చెట్లు, ఆధ్యాత్మికలతో నింపే ఆ 7 కొండల వారి ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నాయి. అలాంటి ఈ తిరుమలకు చేరుకోవాలంటే ప్రయాణించాల్సింది ఈ ఘాట్ రోడ్ గుండానే. ఒకే ఘాట్ రోడ్తో ఇబ్బందులు తప్పదని భావించిన టీటీడీ రెండో ఘాట్ రోడ్ను నిర్మించింది. 12 ఏళ్లు పట్టిన దాని నిర్మాణంతో తిరుమలకు వెళ్ళుటకు మరింత సులభకరం చేసింది. ఎగువ దిగువకు మధ్య సాగే ఆ ఘాట్ రోడ్ ప్రయాణంలో ఎన్నో వింతలు. తిరుమల తిరుపతికి ఒకే మార్గంలో రాకపోకలు జరుగుతూ ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 1961లో టీటీడీ రెండో ఘాట్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారితో రెండో ఘాట్ రోడ్కు శంకుస్థాపన చేయించింది. తొలి ఘాట్ రోడ్ నిర్మించిన 23 సంవత్సరాలకు రెండవ ఘాట్ రోడ్ నిర్మాణానికి టీటీడీ రూపకల్పన చేసింది. దాదాపు 12 ఏళ్ల పాటు సాగింది దీని నిర్మాణం. 1973లో అప్పటి టీటీడీ చైర్మన్ గోకరాజు గంగరాజు గారు రెండవ ఘాట్ రోడ్ను ప్రారంభించారు. 1974 సెప్టెంబర్ 9న అప్పటి మరో చైర్మన్ అన్నారావు గారి చేతుల మీదుగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఘాట్ రోడ్లో 22 మలుపులున్నాయి. రెండవ ఘాట్ రోడ్ పడ్డాకే వేలాది మందికి ఉపాయం దొరికిందని చెప్పచ్చు. ఇక్కడి ఆహ్లాదపు వాతావరణంలో ఆ 7 కొండల వారిని దర్శించుకోవడంతో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ ఘాట్ రోడ్ ఓపెనింగ్ టైమింగ్స్ 2 వీలర్స్కి 4 AM to 10 PM మరియు 4 వీలర్స్కి 3 AM to 12 AM. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం. తిరుమల ఒక కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపై ఆనంద నిలయంలో అవతరించారు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి గారు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. తొండమాన్ చక్రవర్తి గారు ఆకాశరాజు సోదరుడు. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ కూడా జరిగింది. తిరుమల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కలియుగంలోని మానవులకు ఎదురయ్యే కష్టాల నుండి రక్షించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి తిరుమల కొండపై వెలిశారు. ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా, ఏ చరిత్ర అయినా చాలా పవిత్రమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ తిరుమల క్షేత్రం ప్రపంచంలోనే గొప్ప క్షేత్రంగా మొదటి స్థానంలో కొనసాగుతుంది. కలియుగ వైకుంఠం అన్న పేరుతో కీర్తింపబడుతుంది. తిరుమల వెంకటేశ్వరుని ఈ క్షేత్రం గురించి తాళ్ళపాక అన్నమయ్య గారి కంటే వేరే ఎవ్వరూ గొప్పగా చెప్పలేరు. సముద్ర మట్టానికి సుమారు 2769 అడుగుల ఎత్తున ఈ తిరుమల క్షేత్రం ఉంది. ప్రపంచంలో ఎన్నో ఘాట్ రోడ్లున్న తిరుమల ఘాట్ రోడ్డుకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఘాట్ రోడ్లను టీటీడీ ప్రభుత్వం
ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బాగు చేస్తుంది. మీరు తిరుమలకు ఈ ఘాట్ రోడ్ ద్వారా చేరుకున్నారా? ఈ జర్నీని మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.